టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా పైక్రోపేట అధికారుల అండదండలతో సజావుగా గోవు మాఫియా. హిందూ దేశంలో గోవును ఒక దేవతామూర్తిగా పూజిస్తాం. ఆవు పంచకం త్రాగితే సర్వరోగ నివారణం అంటారు. కానీ ఆ గోవుల మాంసంతో కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు కొందరు వ్యాపారస్తులు. నిత్యం సజావుగా సాగే ఈ వ్యాపారంకు అధికారుల అండదండలతోనే జరుగుతుంది. నిన్న ఈరోజు వరుసగా గోవులను కబేరాలకు అక్రమంగా తరలించే కంటైనర్లను ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు శివారులో గోవు సంరక్షణ సమితి సభ్యులు పట్టుకొని స్థానిక ఎస్ఐ విభూషణ్ రావుకు ఫిర్యాదు చేస్తే మీకేమీ ఆపడానికి హక్కు ఉందంటూ సమితి సభ్యులను బెదిరించారని సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పట్టుకున్న కంటైనర్లో 67 గోవులు, ఈ రోజు కంటైనర్లో సుమారు 65 గోవులు ఉన్నాయి. అందులో కొన్ని గోవులు మరణించి ఉన్నాయని సభ్యుడు మీడియాకి తెలియపరిచారు. రావణ గారు కొద్దిగా వెనక రండి. నలుగురు ఉన్నారు. మేము చూసేటప్పుడు ఒక ఇద్దరు అది మూట అట్టుకొని, అది మూట గంజాయి అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, ఒక ఇద్దరు పారిపోయారు. ఇద్దరు మాత్రం ఇందులో ఉన్నారు సార్. మేము చూసిన వాళ్ళు. నాది పెనుగోలు గ్రామం అండి. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ అని గోశాలను నిర్మించాం. అయితే నిన్న కూడా మేము రావడం జరిగింది. గోకులపాడు దగ్గర ఒక బండి ఇలాగే కంటైనర్ కనపడ్డది. తీసుకెళ్ళి మేము ఎస్సీ గారికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము అడ్డోటి నుంచి ఇలా నక్కపల్లి వెళ్తుండగా ఇక్కడ కోనాలపల్లి రూట్ దగ్గర కంటైనర్ ఆగుంది. ఆగుండి వాళ్ళు ఏదో తాగేసి ఏదో ఉన్నట్టుకున్నారు. మేము ఒక డౌట్ వచ్చి నిన్న మేము ఆపిన దాని మీద ఇది ఇలాగే ఉంది సేమ్ బండి అని చెప్పి డౌట్ వచ్చి ఆగితే అవి సౌండ్ చేయడం జరిగింది. సౌండ్ చేయడం చూసి మేము డ్రైవర్ని ఏంటని అడిగితే ఆడు గట్టిగా మాట్లాడట్లేదు. ఆయన గట్టిగా మందలిచ్చి వెనకాల డోర్ తీరంటే అప్పుడు డోర్ తీస్తే మళ్ళీ ఇవే ఉన్నాయి, సేమ్ ఇవే ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎంత మనం ఇచ్చేసి నిన్న ఒక బండి మొత్తం ఇందులో నాకు తెలిసి ఒక 80-90 వరకు ఒక 100 దాటే ఉంటే ఆల్రెడీ ఒక 5-6 చచ్చిపోయి ఆల్రెడీ మేము చూస్తుండగా కూడా చచ్చిపోయింది. అందులో ఎంత మనం చెప్పినా, ఎంత మనం ఏది చెప్దాం అనుకున్నా మళ్ళీ అది ఎస్సీ గారి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎస్సీ గారు సరే సార్ ఇంక మీరు ఆపడానికి మీకు రైట్స్ లేవు, మీరు యానిమల్స్ బోర్డు నెంబర్ అయితే ఆయనకు ఫోన్ చేసి చెప్పి ఆపించండి అని అంటున్నారు. వాళ్ళకి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా నాకు మాట్లాడారు, మీకు ఆపడానికి రైట్స్ ఉన్నాయని మాకు పైనుంచి కూడా చెప్పారు. అయితే మేము ఆపలేదు. ఇప్పుడు కూడా బండి పక్కన ఉండడం వల్ల మేము దీన్ని చూసాము. నిన్న కూడా బండి అలాగే వెళ్ళింది. ఏదో ఎక్కడికి ఒకసారి సింహాచలం కోసాలన్నారు, ఒకటి ఇంకోటి అన్నారు. అది ఎక్కడికి వెళ్ళింది కూడా ఇంకా మాకు ఏమి ఇవ్వలేదు. కేసు కట్టిన ఎఫ్ఐఆర్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారు ఎస్సీ గారు. ఇప్పుడు 2 సార్లు నేను స్టేషన్ తిరిగాను, ఎఫ్ఐఆర్ కూడా నాకు ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి ఇది. ఏదైనా దీన్ని స్పందిస్తారని, అంటే వేరే ఖర్చుగా సాధింపులు కాదు, అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఎస్సీ గారైనా సిఐ గారైనా ఎవరైనా దీన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచించి దీన్ని ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను.